ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నెల జనవరి 1వ తారీఖు లగాయతు 6వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మీన రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా దశమ కేంద్రంలో రవిగ్రహం అనుకూలిస్తూ ఉండడం, దిగ్బలాన్ని పొందినటువంటి రవిగ్రహం మీద అనుకూలిస్తూ ఉన్నటువంటి గురుని యొక్క దృష్టి ఉండడం అనేటువంటి విషయం సానుకూలమైనటువంటి విషయంగా చెప్పవచ్చును. దీనికి తోడు ఈ వారం ప్రారంభంలాగాయితూ చంద్రబలం అధికంగా ఉండేటువంటి పరిస్థితుల వల్ల కొత్త సంవత్సరాన్ని మీనరాశి వారు ఈ వారంతో చక్కగా ఆనందదాయకంగా ప్రారంభించగలుగుతారు. ఈ కొత్త సంవత్సరంలో ఏ విధమైనటువంటి ప్రణాళికలు మీరు పెట్టుకున్నారో ఆ ప్రణాళికలకి అనుగుణంగా మీ యొక్క జీవన విధానము, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, అలాగే ఈ గ్రహస్థితి కూడా మీకు సానుకూలంగా అనుకూలిస్తూ ఉండడంతో చక్కగా కుటుంబ సభ్యులతో ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించగలుగుతారు. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. నూతన వస్తువులు కానీ, వాహనాలు కానీ, ఇళ్లను కానీ, బంగారు ఆభరణాలను కానీ, గృహోపకరణాలను కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితర లగ్జరీకి సంబంధించినటువంటి విషయాలు, ఆ వస్తువులను కానీ కొనుగోలు చేయడానికి, లేదా అప్పు చేసైనా సరే వాటిని కొనుగోలు చేయడానికి, వాటిని ధరించడానికి, వాటిని ఉపయోగించుకోవడానికి గ్రహస్థితి చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధన అన్నది శాస్త్రం. అనగా ఈ గ్రహ సంపత్తి వల్ల ఏర్పడినటువంటి యోగాలలో బంధువులతోటి సత్సాంగత్యము, బంధువులతోటి ఉండేటువంటి తగువులు, తోబుట్టువులతో ఉండే సమస్యలు, ఆస్తి తగాదాలు, మరి ఏ ఇతరత్రా ఉన్నటువంటి ఇబ్బందుల నుండైనా బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల బారి నుండి కూడా ఈ రాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే శరీర ఆరోగ్యం పట్ల మాత్రం కొంత శ్రద్ధ వహించాలి. విషపూరితమైనటువంటి జంతువులు, విషతుల్యమైనటువంటి ఆహారము అనగా చాలా సేపు నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాలని, అలాగే ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి తినకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. దానివల్ల కొంత అజీర్తికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడడానికి, లేదా ఫుడ్ పాయిజన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 4 కాళ్ల జంతువుల వల్ల కొంత శ్రద్ధ అవసరం. ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వకండి, మోసపోవడానికి ఈ రోజుల్లో అవకాశం అధికంగా ఉన్నది. ఈ విషయాల పట్ల శ్రద్ధగా ఉండండి. వ్యాపారస్తులకి అలాగే ఉద్యోగస్తులకి సమయం చక్కగా ఉంటుంది. ఆ వ్యాపార ఉద్యోగాల్లో ఎదుగుదల చాలా గొప్పగా కనబడుతూ ఉన్నది. ఉద్యోగ మార్పు, వ్యాపార విస్తరణ లాంటి అంశాలు మీనరాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. అలాగే నూతన ఆభరణాలు, వాహనాలు, వస్త్రాలు, వస్తువులు లాంటివి కొనుగోలు చేయడము, గతంలో అమ్ముకున్నటువంటి వస్తువులు తిరిగి కొనుక్కోవడం, నష్టపోయినటువంటి ద్రవ్యాలను సంపాదించడం లాంటివి కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం మానసిక సౌఖ్యం ఉంటుంది. మీనరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు.